వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కార్యకర్తలు నాయకులు కలిసికట్టుగా పనిచేసి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి సూచించారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన జిల్లాలో 12 స్థానాలకు గాను 11 స్థానాలు గెలిపించిన పార్టీ కార్యకర్తలు నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. తాను ప్రభుత్వానికి వారధి సారథిగా ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు జానారెడ్డి. తాను అనేక పదవులు నిర్వహించానని, ముఖ్యమంత్రి పదవిలో ఎవరున్నా ప్రజలు కార్యకర్తలందరికీ ఉపయోగపడేలా నడుచుకోవాలన్నదే తమ అభిమతమన్నారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వ ఆగడాలు అన్ని ఇన్ని కావన్నారు. ఆ పార్టీ చేసిన అప్పులు, సంక్షేమ కార్యక్రమాల పేరుతో ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు జానారెడ్డి. నాయకత్వానికి గౌరవాన్ని ఇవ్వడానికి సేవలు మరియు ఎందుకు తప్పకుండా ఏదైతే ప్రధానమైన సమస్యలు ఉన్నాయో మనం ఇచ్చినటువంటి కొన్ని ప్రధానమైన హామీలు ఉన్నాయి. ఆ హామీలు ఒక తర్వాత ఒకటి ప్రభుత్వం తీర్చడానికి అనేక సమస్యలు అంటే సుమారు 6-7 సంవత్సరాల నుంచి ఒక్క రోడ్డు మీద కూడా మట్టిపోయినటువంటి పరిస్థితి. ఒకటి కాదు, 2 కాదు, మొత్తం చేసినటువంటి బీటీ రోడ్లన్నీ బీటీ వెళ్ళిపోయినా ఒకసారి రెన్యువల్ చేయలేదు. ఈ కార్యక్రమాలను చేపట్టడానికి అత్యంత కష్టతరం ఉన్నది, ఇబ్బంది. అయినా మీరు ఆశించిన మీ ప్రజలకు ఆ విధంగా మేలు చేకూర్చడానికి అటు అభివృద్ధి సమస్యలు, సంక్షేమ కార్యక్రమాలు కూడా మీ అభిమానాన్ని చూరగొనడానికి ప్రభుత్వం ఆశిస్తుంది. అందుకు నేను పెద్ద మనిషిగా ఈ ప్రభుత్వానికి తగిన సలహా ఇవ్వటమే కాదు, ప్రజల మధ్యలో, ప్రజలకు కార్యకర్తల మధ్యలో వారధిగా సారథిగా ఉండి ఈ అన్ని విధాలుగా ఆత్మగౌరవాన్ని అభివృద్ధిని సాధించడానికి చేస్తాను. కానీ కొద్ది సమయంలో ఇవన్నీ సర్దుకోవడానికి, సరి చేయడానికి కొద్దిగా సమయం పడుతుంది. ఈ కొద్ది సమయంలో మీరు ఆందోళన జరగకుండా, ఆవేశపడకుండా ఈ పరిస్థితులను గమనించి